మా నేపాల్ రోడ్ ట్రిప్లో ఇది 6th అండ్ లాస్ట్ వీడియో. నేపాల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో కోనార్క్ అండ్ పూరి టెంపుల్ చూసుకున్నాము. హిమాలయస్ దగ్గర నుంచి బీచ్కి వచ్చాము. కోనార్క్ స్నానం చేయడానికి బీచ్కి వెళ్తున్నాము. స్నానం చేస్తాము. ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఏటీవీ, జెట్ స్కీయింగ్, ఇంకా పారాసైలింగ్ కూడా ఉందంట, కానీ కనిపించట్లే ఇక్కడ. హిమాలయస్లో కూల్ వెదర్లో ఉండి ఇక్కడ హ్యూమిడిటీకి వచ్చేసరికి ఒకేసారి ఫుల్ సెట్టింగ్ వస్తుంది. ఇప్పుడే కోనార్క్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఆ సైడ్ మంచిగా ఉన్నాయి కదా, ఆ సైడ్ మంచిగా ఉన్నాయి. మొత్తం స్టేట్ ఉన్నది, స్టేట్ ఉంది, అటే పోతాయి, అటు పోతున్నాయి మందిరికి. స్ట్రైట్ ఉన్నాయి, అది ఇటు వంకర ఉన్నాయి. కోనార్క్ టెంపుల్ ఇక్కడ ఉంది. 40 రూపీస్ అంట పర్సన్కి. కెమెరా ఫ్రీ. లోపలికి వెళ్ళి వీడియోస్ తీసుకున్నాం. ఈ టెంపుల్ 1250వ సంవత్సరంలో ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందిన నరసింహదేవ వన్ టైంలో నిర్మించబడింది. ఈ టెంపుల్ కట్టడానికి 16 సంవత్సరాలు పట్టిందంట. ఇది నాట్య మండప్, అంటే డాన్సింగ్ హాల్. ఇది జగన్మోహన్, అంటే ఆడియన్స్ హాల్. దీని హైట్ 128 ఫీట్. ఈ మండపం వెనకాల 229 ఫీట్ విమానం ఉండేదంట. కొంతమంది ఈ టెంపుల్ని కంప్లీట్ చేయలేదు అంటారు. కొంతమంది ఈ విమానాల్లో చాలా పెద్ద మ్యాగ్నెట్ ఉండేది, దానివల్ల షిప్స్లో కంపాస్లు పనిచేయకపోయేవి, అందుకే పోర్చుగీస్ వాళ్ళు ఈ గోపురాన్ని కూల్చేశారు అంటారు. ఇది మండపం అంట. ఇక్కడ చూడండి చక్రాలు, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. మొత్తం రథం లాగా అనమాట లోపల టెంపుల్. ఈ టెంపుల్ మొత్తం ఒక రథం ఆకారంలో కట్టించారు. మొత్తం 24 చక్రాలతో 7 గుర్రాలు లాగుతున్నట్టు రథమాకారంలో ఉంటుంది ఈ టెంపుల్. ఇది ఛాయాదేవి మందిర్. బిగ్ టెంపుల్ అంట. ఈ 24 చక్రాల ద్వారా కరెక్ట్ టైంని కూడా చెప్పొచ్చు అంట. మొత్తం తిరిగి చూసాము. ఎండ బీభత్సంగా ఉంది. దొంగ అసలు వీడియోలో కూడా తెలుస్తూ ఉంటుంది. ఫుల్ స్కారిపోయింది, కాకపోతే చూపించాలి కదా, అందుకని మొత్తం తిరిగి మన ఫొటోస్ తీసుకున్నారు, నేను వీడియో తీసుకున్నాను. నాకు కుదిరినంత చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చపోతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. ఇప్పుడే కోనార్క్ సన్ టెంపుల్ కంప్లీట్ చేసుకొని పూరి బయలుదేరాము. కోనార్క్ టు పూరి మెరైన్ డ్రైవ్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ బీచ్ పక్కనే రోడ్డు ఉంటుంది. కొన్ని డ్రోన్ షాట్స్ తీసాను, చూడండి అది కూడా.
ఇక్కడ నుంచి 1 hour జర్నీ ఉంది. సో పూరిలో ఒక 3 hours అట్లా పడుతుంది దర్శనానికి అన్నారు. వెళ్ళి చూద్దాం. పూరి దర్శనం చేసుకొని రిటర్న్ టు ఆంధ్రప్రదేశ్. పూరి వచ్చాము. టెంపుల్ అటువైపు ఉంది. పార్కింగ్ చేసాం కారు. గుడి లోపలికి అయితే మొబైల్ నాట్ అలౌడ్. ఎక్కడి వరకు వెళ్ళామంటే అక్కడ వరకు చూపిస్తాం. అదే నుంచి మనం ఏం చేయలేము. పార్కింగ్ దగ్గర నుంచి బస్ ఎక్కాము టెంపుల్ దాకా. మనిషికి 10 రూపీస్ అంట లోపలికి వెళ్ళేది దారి. ఈ బస్లో దిగాము. జగన్నాథ్ అదే రథయాత్ర జరిగే రోడ్ అన్నమాట. ఇదంతా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మొబైల్స్ అండ్ చెప్పులు పెట్టేసి గుడి అక్కడ ఉంది. గుడికి వెళ్దాం. సో గుడి లోపలికి నాట్ అలౌడ్ మొబైల్. సో ఇక్కడ దాకే వీడియో. బయటకు వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాం. మేము ఇటు నుంచి ఎంట్రీ అయ్యాము. కాకపోతే ఈ రోడ్ మీద ముందుకెళ్ళి కూడా తీసుకోవచ్చు. సో టెంపుల్ది వీడియో తీసి చూపిస్తాను మీకు ముందు నుంచి. అంటే రోడ్ ఆపోజిట్ ఇటు నుంచి లోపలికి వెళ్ళాము. టెంపుల్ అది. టెంపుల్ బాగుంది. బ్యాక్ సైడ్ ఉంది. టెంపుల్ బాగుంది కానీ లోపల మొత్తం కమర్షియలే అనమాట. పంతులు అందరూ తీర్థం ఇస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు. కర్రత వేసుకొని కొడుతున్నారు, డబ్బులు అడుగుతున్నారు. ప్రతి దగ్గర అదే. కొంతమంది అయితే నోట్లో పాన్ వేసుకొని ఉన్నారు టెంపుల్ లోపల. అదే కొంచెం నచ్చలేదు. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అంటే మన సైడ్ బాగుంటుంది కదా తిరుపతి, ఇవన్నీ నీట్గా అట్లా ఉంటాయి కదా. ఇంత కమర్షియల్ ఉంటుంది. ఇది కమర్షియల్ ఉంది కానీ కన్స్ట్రక్షన్ అంతా బాగుంది. రథయాత్ర ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందంట. ఎవ్రీ డే 5ంటికి జెండా మారుస్తాడు అయ్యగారు పైకి. ఆ జెండా 5 o'clockకి జెండా మారుస్తారంట. ఈ గుడి పైన ఉన్న జెండా గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుందంట. ఎవ్రీ ఇయర్ కొత్త కర్రలతో రథాన్ని చేస్తారంట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు రథయాత్ర. ఈ కర్రలతోనే రథాన్ని చేస్తారు. జగన్నాథ్ రథయాత్ర అప్పుడు పూరి మళ్ళీ వచ్చి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. హైదరాబాద్ రిటర్న్ వెళ్ళేటప్పుడు దారిలో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని వెళ్ళాము. ఆ విధంగా మా నేపాల్ రోడ్ ట్రిప్ అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనంతో కంప్లీట్ అయింది. నేను ఫ్యూచర్లో ఎన్ని ప్లేసెస్ ట్రావెల్ చేసినా ఈ ట్రిప్ మాత్రం స్పెషల్గానే ఉంటుంది. ఎందుకంటే నేను ఎన్నో ఇయర్స్ నుంచి చూడాలనుకుంటున్న హిమాలయాస్ ఈ ట్రిప్లోనే చూశాను. హైదరాబాద్ వచ్చేసాం. ఈ కార్లోనే మొత్తం ట్రిప్ అంతా వేసాము. సో ఫైనల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడే ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ 13 days ఎగ్జాక్ట్లీ 13 daysకి అయిపోయింది అనమాట.